కేసీఆర్ బిడ్డ, దట్టు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉద్యమంలో పాల్గొన్న మీరు ఇదంతా చూసిన తర్వాత 10 సంవత్సరాల అధికారంలో మీరు కూడా భాగస్వామ్యమయ్యారు. ఎక్కడ ఈ తప్పిదం జరిగిందనుకుంటున్నారు? 100% నేను డే 1 జాగృతి జనం బాట ప్రారంభించినప్పుడు తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర బాజాప్తా ఒప్పుకున్నా నేను కొన్ని చేయలేకపోయినాను. అమరవీరుల సాక్షిగా నేను క్షమాపణ చెప్తున్నాను, ఆనాడు చెప్పిన. ఎందుకంటున్నా అంటే మౌలికమైన విషయాలు, బేసిక్ ఇష్యూస్, మనం చేయదగ్గ విషయాలు కూడా చేయకుండా పక్కన పెట్టినాం అనిపిస్తుంది. ఇవాళ ఆదిలాబాద్ చూస్తే అదే అనిపించింది. ఒక యూనివర్సిటీ వెళ్ళేమండి, ఒక ట్రైబల్ యూనివర్సిటీ వెళ్ళాం. కాటన్ ఎంత వండుతుంది ఆదిలాబాద్లో, మరి ఎందుకు మనము టెక్స్టైల్ పార్క్ ఆదిలాబాద్లో పెట్టాలని ఆలోచించలేదు అన్నది నాకు అర్థం కాలేదు. సరే వరంగల్లో పెట్టినాం, సంతోషం. ఇంకొకటి ఆదిలాబాద్లో పెట్టుంటే పత్తికి రేట్ వచ్చి ఉండేది. సో ఇట్లాంటి అనేకమైన అంశాలను ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా అభివృద్ధి సమతుల్యత అన్నది జరగలేదు అన్నది నేను చెప్పిన.